ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటి తెలియజేస్తున్నాము. ఏదైతే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో యూనివర్సిటీ భూములని కాపాడాలి, ఆ యూనివర్సిటీ భూములని వేలం వెయ్యొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నటువంటి సందర్భాలలో మా యువ మోర్చా కార్యకర్తల పైన, బాధ్యత ఉన్నటువంటి వ్యక్తుల పైన నీ యొక్క పోలీస్ బిటాలియన్ పెట్టి మా యొక్క ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసినటువంటి దుశ్చర్య ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడుగుతా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో యూనివర్సిటీ భూములను కానీ లేకుంటే కోకాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కానీ వేలం వేస్తున్నటువంటి సందర్భంలో నువ్వు చెప్పినటువంటి నీతి వాక్యాలు ఏందయ్యా అనేసి అడుగుతా ఉన్నాము. ఆ రోజు నువ్వే నీ యొక్క టీంని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ భూములను వేలం వేయడం అనేది తప్పని చెప్పినటువంటి వ్యక్తివి. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల పాటు నువ్వు సీఎం పదవిలో కూర్చున్న తర్వాత నువ్వు చేసినటువంటి పని కూడా అదే కాదా అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం. నువ్వు చేస్తున్నటువంటి పని మొత్తం కూడా తప్పు అని చెప్పేసి అడిగిన పాపానికి మా యొక్క యువమోర్చా కార్యకర్తల పైన నీ యొక్క పోలీస్ బిటాలియన్ పెట్టి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏదైతే పని చేస్తున్నావో యూనివర్సిటీ భూములను ఎక్కడైతే నువ్వు వేలం వేయడానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ వేలం పాటలను మేము అడ్డుకొని తీరుతాం. యూనివర్సిటీలని కాపాడుకునే ప్రయత్నం భారతీయ జనతా యువ మోర్చా ఖచ్చితంగా చేస్తుందని